చప్పలు కొట్టండి వచ్చేస్తాడు గంప. రైట్, ఆర్ యు రెడీ? డన్. ఈ సెషన్లో మెయిన్గా విజిటర్స్ దయచేసి మధ్యలో వెళ్ళకూడదు. దిస్ ఈజ్ అన్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాక మధ్యలో టేబుల్ పైనుంచి లేచిపోకూడదు, అదే లేచి వెళ్ళకూడదు. ఓకే, ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ వరకు ఉండాలి. ఆర్ యు రెడీ? ఓకే బాస్. నా ఈ టాపిక్ ఏంటంటే అపరిచితుడు. ప్రదీప్ను నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు డిజైన్ చేస్తున్నప్పుడు ఇది టోటల్ ఇన్నోవేటివ్గా కొత్త రకంగా మన వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు, ఎలా ఉన్నది, ఎలా బయటపడాలి, ఎలా జీవితాన్ని ఆనందంగా జీవించాలి, ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. ఏ టెక్నిక్ నేను చెప్పినా కంపల్సరీ దాంట్లో సైకాలజీ ఉంటుంది. సైకోథెరపీ కలుపుతాను. దాని తర్వాత ఈ మధ్యలో స్పిరిచువాలిటీ కూడా బాగా అలవాటైంది నాకు, దాన్ని కూడా కలుపుతాను. సో మీకు ఇప్పుడు సైకాలజీ, స్పిరిచువాలిటీ, పర్సనల్ డెవలప్మెంట్ ఈ క్లాస్లో 3 ఉంటాయి. ఈ క్లాస్లో మాత్రము దయచేసి టోటల్ సరెండర్ కావాలి. నాకు ఏం కావాలి అంటే నేను చెప్పించేయాలి, మీరు ఎందుకు ఏమిటి అడగవద్దు, చెప్పించేయాలి. ఓకేనా? పక్కా? రైట్ బాస్. నేను ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తాను. మెసేజ్ పంపించారు నాకు. దాని మీద ఏం రాసింది? 7:40 PM అని రాసింది. హలో, 7:40 PM అని రాసింది. 7:40 PM అని 7:40 అని రాసింది. 7:40 వెళ్ళిపోమని చెప్పారు. నేను సాయంత్రం ట్రైన్కి వెళ్ళాలి. వాళ్ళు హ్యాపీగా 6 o'clock అక్కడ వదిలిపెట్టారు రైల్వే స్టేషన్లో. నేను హ్యాపీగా ఊపుతూ 7:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఆ ట్రైను 5:40కి వెళ్ళిపోయింది. వాళ్ళు నాకు మెసేజ్ పంపిస్తప్పుడు 1 number మిస్ అయ్యారు కదా. ఆ 17:40 అసలు ట్రైన్ టైమింగ్లో 7:40 PM 7:40 AM ఉండదు కదా. వాళ్ళు ఇవ్వడము నేను మహా తెలుగుగాలి కాను కదా. సో డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి రావడము, ట్రైన్ వెళ్ళిపోయింది. ఏం చేయాలంటారు చెప్పండి? ఏం చేయాలి? నా పొజిషన్లో మీరు ఉన్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఫ్లైట్ లేదు. లాస్ట్ ఫ్లైట్ 6:45 లోపలికి వెళ్ళాలి. 7:45 లాస్ట్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఆ 1 hour ముందు మనం వెళ్ళలేమో రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దూరం. మధ్యలో అడ్డ రోడ్ జంక్షన్ అది వస్తుంది, NAD రోడ్, అది మహాఘోరంగా ఉండేది. ఓకే రైట్, ఇంపాసిబుల్. ఏం చేయండి? ఏం చేసింది తెలుసా? టెక్నాలజీ వాడాను. టక్ మొబైల్ యాప్ తీశాను. రెడ్ బస్సు నొక్కాను. రెడ్ బస్సు నొక్కితే ఒక బస్సు హ్యాపీగా కుషన్ సీట్ అంటే మంచి సీట్ ఉన్న బస్సు దొరికింది. ఆ సీటు ఎక్కడుంది తెలుసా? కరెక్ట్ 2వ నెంబర్ సీటు. అసలు బ్యాక్ నుంచి కాదు, ముందు నుంచి. డ్రైవర్ బ్యాక్ కాదు, డ్రైవర్ బ్యాక్ నాకు భయం, ఇటు సైడ్ కూర్చుంటా. ఓకే, ఇటు సైడ్ కూర్చున్నాను. ఎందుకోసం అంటే హ్యాపీ కూర్చున్నాను, ఎందుకో తర్వాత చెప్తాను. ఇటు సైడ్ కూర్చున్నాను. బస్సు ఎక్కాను. గురుద్వారా జంక్షన్ రమ్మని చెప్పారు. అది మీకు తెలియదులేండి, విశాఖపట్నం చూసి తెలుస్తుంది మీకు. ఆ గురుద్వారా జంక్షన్ వెళ్ళాను, హ్యాపీగా కూర్చున్నాను. పక్క సీట్ ఖాళీ ఉంది. ఎలా ఉంటుంది? నేను సీట్లో కూర్చున్నాను, పక్క సీట్ ఖాళీ ఉంది. పండుగ. ఓకే, లాస్ట్ అదే స్టాపింగ్ గురుద్వారా లాస్ట్. ఓకే, గురుద్వారా తర్వాత అక్కడ అదేంటి దాని పేరు గాజువాకలు ఆపుతారు. తర్వాత లాస్ట్ దాని పేరు మన కుర్మనపాలెం జంక్షన్ అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టాప్, అక్కడ ఆపుతారు. సో హ్యాపీగా ఎక్కాను. ఎక్కి పండుగనే అనుకోరాదు, పక్క సీట్ ఖాళీ ఉంటే పండుగ మీకు తెలియదు. ఓకే, నేను హ్యాపీగా వెళ్ళాను. గాజువాక్ వచ్చింది, ఎవరు ఎక్కలే, చాలా హ్యాపీ కదా. తర్వాత లాస్ట్ కుర్మనపాలెం వచ్చింది, ఒకడు ఎక్కాడు, నాకంటే డబ్బులు ఉన్నాడు. వాడికి నా పక్క కూర్చున్నాడు. కూర్చుంటే పర్లే కదా. కూర్చున్న తర్వాత ఏం చేసి తెలుసా? నన్ను సీరియస్ చూశాడు. చూస్తే నేను నవ్వాను. ఓకే, ఎందుకు నవ్వుతున్నాడు? మళ్ళీ సీరియస్ చూశాడు నన్ను. అర్థం కాలేదు. ఈ ఎందుకు రా తలకాయ నొప్పి అని చెప్పేసి హ్యాపీగా అప్పటికే మా గొంతు నొప్పి లేస్తుంది, ఫుల్ డే మాట్లాడాను బాగా. సో ఒక కవర్ తీశాడు, ప్లాస్టిక్ కవర్ తీశాడు. ప్లాస్టిక్ కవర్ తెలుసు కదండి, మధ్యలో ప్లాస్టిక్ కవర్లు అందరూ తీసుకెళ్తున్నారు. ఆ ప్లాస్టిక్ కవర్ల నుంచి ఏదో తీస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్ సౌండ్ పరపర వస్తుంది. అందుకనేమో తీశాడు, కరకరగా నములుతున్నాడు. ప్లాస్టిక్ కవర్ సౌండ్ నములుతుంటే ఇక చూడండి, నైట్ 9 అవుతుంది, 9:30 అవుతుంది. ఈ టైంలో తిండింది వాడికి అర్థం కాలే. సరే వాడి ఇష్టమా అంది. సరే అయిపోయింది. కొద్దిసేపటికి నా సైడ్ ఇలా పడ్డాడు. నా సైడ్ ఇలా పడితే సీరియస్ చూశాను. ఓకే అని చెప్పేసి అప్పటి నుంచి నా సైడ్ పడట్లేదు, అటు సైడ్ పడుతున్నాడు. అర్థం చేసుకోండి, అన్నీ చెప్పను. AC బస్సు, టోటల్ టైటు.
వాడు అట్టుపడుతున్నాడు, ఇటు పడ్డా అటు పడ్డా. నేను సీరియస్ చూశాను, మీకు కావాలా అన్నాడు. వద్దండి అన్న. బాస్ ఇప్పుడు ఆ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటారు? మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. హలో, మై క్వశ్చన్. మాట్లాడకు. ఆ క్వశ్చన్ ఏం చేయమంటారు? మిమ్మల్ని పొజిషన్ ఏం చేయమంటారు? ఆ పొజిషన్లో ఉంటే నన్ను ఆ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటారు? బాస్ అర్థం కాలే, ఏమన్నా లేరు కదా. కాబట్టి నా ముందున్న అవకాశాలు ఏమన్నా చెప్పండి, నా ముందున్న ఆపర్చునిటీస్ లేదా? లేదు బస్, బాగా ఆలోచించండి. అమ్మా పడుకోవాలి, కరకర పరపర. మరి నాకంటే డబ్బులు ఉన్నాడు. హలో, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మార్చ్ 15 నాటిది. మార్చ్ 15 అన్ని సీట్లు అయిపోయినాయి. అది లాస్ట్ సీటు మీ ముందు పెట్టాను. ఇప్పుడు ముందు డ్రైవర్ సీట్ వెనకాల వాడు ఇంకో ఎక్స్ట్రా డ్రైవర్ పడుకున్నాడు అక్కడ నిల్చోవడము. బాస్ నువ్వు ఆలోచించి చెప్పు, వైజాగ్ నుంచి హైదరాబాద్ నిల్చో ఉండగలమా? బాగా ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఆలోచించండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఏం చేస్తుంటారు? అమ్మా కడుక్కొని పడుకోవాలి, కరకర 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 పరపర. ప్లేస్ కూడా తక్కువ ఉంది. నువ్వేదో వచ్చినట్టు ఆలోచిస్తుండేనా? ఇది ఫస్ట్ సిచ్యువేషన్ అండి. మీరు కొద్దిగా ఆలోచించుకోండి. నేను తర్వాత మీకు సొల్యూషన్ మీరు నాకు చెప్పండి, నేను మీకు ఆలోచిస్తాను. ఓకేనా? ఇక రెండో విషయం చెప్పండి బాస్. నేను పడుకోవాలి, టికెట్ నేను తీసుకున్నాను, నేను పడుకోవాలి. బెడ్షీట్ నాకు ఎవరు ఇవ్వాలి? అప్పుడు బెడ్షీట్ ఎవరు ఇవ్వాలి చెప్పండి నాకు. బెడ్షీట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏసీ బస్సులు కప్పుకోవడానికి ఇస్తుంది. ఎప్పుడో దాన్ని రోజు 4 కప్పుకుంటారు. అది కప్పుకుంటామా సాయంగా? అది కప్పుకోవడం కాకుండా మార్నింగ్లో దాంతో నిలబడుకుంటాడు. అది నేను పట్టుకోవాలి. బలమున్నా రైట్. హలో, జస్ట్ ఆలోచించుకోండి. దిస్ ఇస్ వన్ సిచ్యువేషన్. ఐ విల్ గివ్ యూ ఏ సొల్యూషన్ టు ది సిచ్యువేషన్ లెటర్ ఆన్. దీనికి నేను లాస్ట్కి ఇస్తాను. మీరు ఆలోచించుకోండి ఎటువంటి పరిస్థితి ఎలా ఉంటారో. ఆ పరిస్థితిలో మనసు హ్యాపీగా ఉంటుందా, బాధగా ఉంటుందా? గట్టిగా రైట్. నా వన్ మోర్ సిచ్యువేషన్, అది మళ్ళీ నాకు జరిగింది చెప్తున్నాను. ఈ మధ్యలో ఒంగోలు, తిరుపతి, నెల్లూరులో నన్ను బాగా పిలుస్తున్నారు. జేసీస్ కాదు, బయట వాళ్ళు. ఓకే, ఓ కాలేజ్కి వెళ్ళాను. ఏదో ఏఎస్ యూనివర్సిటీ రైస్ ఏదో కాలేజ్, రైస్ ఏదో కాలేజీ పిలిచాను. వెళ్ళొచ్చాను. ఏదో వదిలిపెట్టాను, నేను ఎందుకు పిలిచాను అడగద్దు వాళ్ళను. అసలు నేను జరుపుతున్న అన్ని ప్రోగ్రాములు కనుక ఫేస్బుక్లో పెడితే 5-6 ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా ఫేస్బుక్లో పెట్టా. అర్థమైంది కదా, అది సీక్రెట్. ఒకడు ఏం లేనోడు పెట్టుకుంటాడు, నేను పెట్టుకోను. ఓకే, అక్కడ ఏమైంది బాస్, నేను హ్యాపీగా బయలుదేరాను. ట్రైన్ ఏదది, అక్కడ బస్ సంఘటన గుర్తుంచుకోండి బాస్. 4 సంఘటనలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? సౌండ్ ఆఫ్. వెరీ గుడ్. ట్రైన్ ఎక్కాను బాస్, సూపర్గా ట్రైన్ బుక్ చేశారు. హ్యాపీగా ట్రైన్ ఎక్కాను. సెకండ్ ఏసీ. ఏంటది? సెకండ్ ఏసీ. హ్యాపీగా లోయర్ బర్త్. ఎలా ఉంటుంది? పండుగ. ఓకే, నేను ఎక్కాను బాస్. నేను బర్త్ పైన కూర్చున్నాను. నెక్స్ట్ స్టేషన్ చీరాల. ఒంగోలు తర్వాత నెక్స్ట్ చీరాల. ఆ చీరాలలో ఒక లేడీ ఫస్ట్ ఎక్కింది. ఒక పాపను పట్టుకొని వచ్చింది. లోపల హాఫ్ పాప ఉంది. అర్థమైందని కూడా మీకు. లోపల హాఫ్, ఇక్కడ ఫుల్. ఇలా పట్టుకొని పైకి వచ్చేసింది అమ్మాయి. ఆమె వచ్చేసింది. రాగానే సీరియస్ చూస్తున్నాను. ఓకే, ఎందుకు సీరియస్ చూస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఓకే, వాడు వచ్చాడు, గొట్టంగాడు అంటే వాళ్ళ హస్బెండ్. వాడు ఊపుకుంటూ వచ్చాడు. ఓ, ఆ పాపను ఎత్తుకోవచ్చు కదా. ఓకే, సరే, అది అలాగే ఉంటారు, కొంతమంది మురుకులు ఉంటారు. సో హ్యాపీగా రాగానే నేను చెప్పాను, అమ్మా మీరు ఏమనుకో, మీరు ఉన్నారు కదా, నేను పైకి వెళ్తాను. ఎందుకు పైకి వెళ్తాను అనుకున్నాను. పైన పడి తీసుకోనమాట. ఓకే ఓకే, ఏదో నన్ను సాంక్షన్ చేస్తుంది. ఆమె అడగకముందే నేను ఆఫర్ చేశాను. ఎలాగో అడుగుతారు కదా అని నేను ఇచ్చేసాను. సరే అని చెప్పి పైన పడుకున్నాను బాస్. ఇక చూడు బాస్, నైట్ పడుకున్న తర్వాత ఆ రోజు వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఎక్కడ అంటే ఏందో అర్థం చేసుకోండి మీరు. అది అర్థమవుతుంది, లేకుండా అర్థం కాదు. ఓకే, సో హ్యాపీగా పైన పడుకున్నాను. కింది నుంచి బాస్ ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంది బాస్. ఆల్మోస్ట్ కాజీపేట వరకు ఏడిచింది. నేనేం చేయాలి? అక్కడ బస్ సంగతి చెప్పాను, ఇక్కడ చెప్పాను ట్రైన్ సంగతి చెప్పాను. ఏం చేయాలి? అర్థం కాలేదా?
ఓకే, అర్థం చేసుకోండి. ఇప్పుడు మూడో చెప్తాను. అన్న ఉమేష్ అని చెప్తున్నాను ఇప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్లో. ఇంతకుముందు ఒకటి నా దానికి వచ్చాడు, సార్ మా ఆవిడ నాతో ప్రతిరోజు గొడవ చేస్తుంటా సార్ అని చెప్పాడు. ఏం గొడవ చేస్తుండే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అతను ఎగ్జాంపుల్ చెప్పాడు, సార్ ఇంతకుముందు లేడీస్ వంటలు వండేవాళ్ళు సార్, ఆ సీరియల్స్ వచ్చిన తర్వాత మా ఇంటి వంట, మీ ఇంటి వంట, పక్కింటి వంట, దరిద్రపు వంట, చెత్త వంట, పెంట వంట అని అన్నీ నా మీద ప్రయోగిస్తున్నా సార్ అని చెప్పాడు. హలో, నామే కదమ్మా అతను చెప్పాడు. ఏంది అని ఒక్క ఇష్యూ చెప్పనా, నేను మొత్తం చెప్పాలంటే అతను చెప్పాడు, సార్ బాబు మొబైల్ ఆప్. ఓకే, ఏమైంది తెలుసా, అతను ఏం చేయాలో ఒకటి చెప్తాను చూడు సార్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం చేసిందంటే వాళ్ళ ఆవిడ ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock అప్పుడు కూడా ఏదో సీరియల్ వస్తుంది, నాకు తెలియదు ఏం సీరియల్ అది, మార్నింగ్ ఏదో సీరియల్ వస్తాడ, హిందీ దాంట్లో ఏదో నాకు తెలియదు. ఆ సీరియల్ చూస్తుందామే, అని 2 సార్లు వేసింది. 2 సార్లు ఏం వేసిందో ఉంచుకోండి, అది కాదమ్మా ఉప్పు. 2 సార్లు ఉప్పు వేసింది. ఇక ఫస్ట్ ఎవరు తినాలి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సార్ ఏం చేయాలి సార్, ప్లేట్లో పెట్టింది సార్, నేను ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకొని నేను అసలు నువ్వు ఏమనుకున్నావు నన్ను, అసలు తప్పు నీది కాదే, నీకు వంట నేర్పించను. ఓహో, అది కూడా తెలుసా మీకు అది కూడా తెలుసా, సూపర్ అయిపోయారు, మీకు అది కూడా తెలుసు. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది సార్. నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళు మా అమ్మమ్మను మా నాన్నమ్మను చూపించింది సార్ నాకు. ఇంకో విషయం తెలుసా, భార్యతో గొడవ పడ్డవాడు జీవితంలో ఇంతవరకు ఎప్పుడు బాగుపడలే. కానీ ఈరోజు మీకు మంచి టెక్నిక్ నేర్పిస్తాను, ఎలా భార్యను కంట్రోల్ చేయాలో. ఓకే, అది అప్పుడు రికార్డులు ఎక్కడ చెప్తాను, ఓకేనా? ఓకే, వినండి, సూపర్. ఇప్పుడు 3 సంఘటనలు చెప్పాను మీకు నేను, ఓకేనా? ఏం చేయాలి నేను చెప్పండి, ఏం చేయాలి? ఫస్ట్ బస్సులో నేను ఏం చేయాలి, 2 ట్రైన్లో ఏం చేయాలి, 3 ఈ హస్బెండ్ ఏం చేయాలి, మ్యూజిక్ పెట్టుకొని బస్సులో వెళ్ళాలి. ఓకే, ఇంకా ట్రైన్లో కూడా సేమ్. ఇంకా ఇది ఏం చేయాలి, హస్బెండ్ వంట మనిషి పెట్టుకోవాలి. ఆమె ఫ్యూచర్లో ఏం చేయబోతుందో ఇప్పుడే చెప్పేసింది. ఓకే, ఆడ అడిగింది అనుకో, నిజంగా చెప్తాను, మా లేడీస్ ఎవరైనా జెంట్స్ చెప్తే, హస్బెండ్ చెప్తే ఇంటారా చెప్పండి. అమ్మ, మీ ఆయన లాంటి ప్రపంచంలో ఇంకెవరు లేరమ్మా, చెప్తున్నా, ఎవరు లేరు. అమ్మాయికుడు కాబట్టి భరిస్తున్నాడు, నీకేం తెలుసు? నిజం చెప్తున్నా, ఆ మాయకుడు కాబట్టి భరిస్తున్నాడు, మీకేం తెలుసు? వినండి అమ్మా, నేను ఒక విషయం చెప్తున్నాను, ఏం చేసినా సరే ఉప్పు ఎక్కున్నప్పుడు ఈయన ప్లేట్ ఎగిరేసినప్పుడు భార్య ఊరుకుంటుందా? అది కూడా ఆయన ఏం చేసిండు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళ అమ్మ దగ్గరికి చెప్పి, నీ తప్పు నీది కాదే, నీకు సరిగ్గా నేర్పించని మీ అమ్మది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎక్కువ టచ్ కాదు, ప్లేట్ ఎగిరేసింది కదా, ఆమె ఏమంటే తెలుసా, తింటే తిను, లేకుండా లేదు పో అంటది. హలో, ఇప్పుడు నేను 3 సంఘటనలు చెప్పాను, ఇంకో 2 బాగున్నాయి కానీ వదిలిపెట్టాను. ఇంకా ఇప్పుడు ఈ విషయాల్లో ఆ మనుషులు ఏం చేయమంటారు? నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గివ్ మీ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ఇష్యూస్. దీనికి నాకు ఒక సమాధానం కావాలి. ఏం చెప్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఈ మనిషి? హలో, ఆల్రెడీ ప్లేట్ ఎగిరేసాడు. ప్లేట్ ఎగరకముందే కలిపి ఆమె నోట్లో పెట్టాలి ప్రేమతో. తెలిసిపోయింది కదా, ఏది ఇట్లుంటుందన్న సంగతి పెళ్లి కాకముందు తెలిసింది, పెళ్ళికి తెలిసింది. ఎన్ని రోజులు తెలిసింది? ముందే తెలియదు. సో ఇదేదో రీసెర్చ్ డెవలప్మెంట్ మనుషుడైనా, ఓకే, బాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు రండి, ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నాను బాస్, 2 విషయాలు మేము ముందు పెడుతున్నాను. ఇక్కడ గట్టిగా చదవండి, గట్టిగా. రెండోది ఇక్కడ రాస్తున్నాను. ఓకే బాస్, ఈ 2 విషయాలు చెప్పండి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది అదా ఇదా?
ఏం నేర్చుకున్నాం? అడ్జస్ట్ కారా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ 3 సంఘటనల్లో ఈ పక్కవాడిని లావాన్ని నేను కూర్చున్నప్పుడు నేను మానసికంగా ఏం కావాలి? అడ్జస్ట్ కావాలి. వెరీ గుడ్. ఏమే 2 సార్లు ఉప్పు వేసినప్పుడు అతను ఏం చేయాలి? అమ్మ 3వ సంఘటన మీరు సిరీస్ చూడకండి. 3వ సంఘటన. 4వ సంఘటన, పెళ్లి కాకముందు మనోడు చాలా కథలు చెప్పాడు. హస్బెండ్, అది కాబోయేవాడు. పెళ్ళి అయినాక ఫస్ట్ వీకే స్టార్ట్ చేశాడమ్మ. ఏం చేయాలి? ఆమె ఏం చేయాలి? అర్థం కాలేదు. ఏం చేయాలి? యాక్సెప్టా? ఏం నేర్పించారు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మీకు నాకు అందరికి నేర్పించింది ఏంటి? సర్దుకోరా. ఇప్పుడు నాకు చెప్పండి, అమ్మ మళ్ళీ ఒకసారి రా, నిన్న వచ్చారు కదా మీరు, మళ్ళీ రండి ఫాస్ట్. గట్టి చప్పటి కొట్టండి మేడంకు, గట్టిగా కొట్టండి, గట్టి కొట్టండి. ఇప్పుడు బాస్ నాకు చెప్పండి, నేను ఫాస్ట్గా వెళ్తాను, 45 మినిట్స్ సెషన్ అది. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనుషులకు ఏమొస్తాయి? గట్టిగా ఆలోచన చెప్పండి. నువ్వు ఇష్టంతో అడ్జస్ట్ చేసుకుంటావా? తప్పదు. కాబట్టి నా పక్కకు లావుగా ఉన్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను? భరించాలని. హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి. బట్ నాకు ఇంకో చాయిస్ ఉంది. ఆ చాయిస్ ఏం తెలుసా? బస్సు దిగి వెళ్ళిపోవడం. బస్సు దిగి కింద దిగి కార్ తీసుకొని ఆ ఊర్లో లాడ్జ్లో పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని రావడం. ఐ హ్యావ్ ఏ చాయిస్. ట్రైన్ ఎక్కాను, ఆ టీటీ దగ్గరికి వెళ్ళి ఓ 2,000 రూపాయలు ఇచ్చి, సార్ ఫస్ట్ ఏసీలకు మార్చండి నన్ను. 500 ఇస్తే మార్చేస్తాడు. లీగల్ కాదు ఇది, ఇల్లీగల్గా. ఓ ఎస్ ఆర్ నో? ఇతని హస్బెండ్ కూడా ఛాన్స్ ఉంది. సరే అమ్మా పెరిగేసుకొని తినాలి, ఉప్పు ఎక్కుంటే. ప్లేట్ ఎగరేశాడమ్మా. బాస్ నేను కొద్దిగా ఆలోచించండి. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ మనకుంటే, మీకుంటే, ఎవరికన్నా ఉంటే ఆ మనిషి ఏమైతుంటాడో? సఫకేషన్ రాయమ్మా. సఫకేషన్. వెరీ గుడ్. ఇంకా మెంటల్ ఇల్నెస్ రాయమ్మా. దాన్ని పెయిన్ అని రాయచ్చా? పెయిన్ రామ్మా. పెయిన్. డిప్రెషన్ రాయండి. ఇంకా ఎలా తొందరగా ఇది అయిపోయిన తర్వాత లూజింగ్ కాన్ఫిడెన్స్. దాన్ని ఏమంటారు? నాకు రెండు వాడు కాదు, దాన్ని ఏమంటారు? దాని తెలుగులో ఆత్మన్యూన్యతాభావం లేకపోవడం, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఐసీ అని రాయమ్మా. ఇంకా ఫ్రస్ట్రేషన్ రాయమ్మా. రివెంజా? రివెంజ్తో ఏమొస్తుంది? నీ సంగతి చూస్తా, అంతే కదా బాస్? ఆ లాభం నేను సంగతి చూడగలనా? చెప్పండి. కెన్ ఐ డూ ఎనీథింగ్? బాగా ఆలోచించుకొని చెప్పండి బాస్. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన 3 ఇన్సిడెంట్లు డిఫరెంట్ ఏరియాలో మీరే అనుభవిస్తుంటారు. ఎవ్రీవేర్, ఇన్క్లూడింగ్ నా లంచ్ తీసుకుంటప్పుడు నాకు తెలుసు, మీరు ప్లేట్ రాగానే అక్కడ ఐటెం లేదు, మీకు కావాల్సిన ఐటెం లేదు. ఏం చేశారు? అన్ని హోటల్ ఇంతే. హలో, అర్థమవుతుందా? ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, ఇది ఇంతే. మైక్ సరిగ్గా లేదు, వెంకట్. ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? యాంగర్ రాయమ్మా. ఇరిటేషన్ అనగానే యాంగర్ వస్తుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, బాగా చెప్తున్నారు. ఆలోచించుకొని చెప్పడానికి ఏమొస్తుంది? అడ్జస్ట్మెంట్ ఫిలాసఫీ ఉంటే మనిషికి ఏమొస్తుంది? ఏమండి? ఫైనల్ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ఫైనల్ రిలేషన్ బ్రేక్ అయిపోయిన ఏమవుతుంది? ఒంటరి అయిపోతుంది. సింగిల్, ఎలోన్ ఉండడం ఏం చేస్తాడు? సూసైడ్ రాయమ్మా. సూసైడ్ టెండెన్సీ. బాగుంది. డిస్సాటిస్ఫాక్షన్. దాంతో ఏమొస్తుంది? అయ్యా, ఇంతవరకు మీరు అనుభవిస్తున్న మీకు తెలియని విషయాలు మీతో చెప్పిస్తున్నాను. Everybody is sitting in front of me, you are living in this area. Adjustment. ఇవన్నీ అడ్జస్ట్మెంట్తో వచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్స్. ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారు మా కార్పొరేట్ నుంచి. మీ బాస్ మీరు ఎంత మంచి పని చేసినా ఇంకొద్దిగా పని చేస్తే బాగుంటాడు. ఎంత బాగా చేసినా బాగా చేసిన. ఇప్పుడు చెప్పండి, మీ తెలివితో కంపెనీ నడుస్తుంది, మీకు తెలియదు. మీ పనితో కంపెనీ నడుస్తుంది. ఆయనకు 500 లాభం వస్తే నీకు 100 రూపాయల శాలరీ మాత్రమే ఇస్తాడు. అవునా కదా? మళ్ళీ అటువంటిప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్, టైం అడ్జస్ట్మెంట్, ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్, పెళ్ళి అడ్జస్ట్మెంట్, పిల్లల అడ్జస్ట్మెంట్, లైఫ్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్లో లాస్ట్కి ఏమొస్తామా? సూసైడ్ తర్వాత డెత్. ఇది మనం ఇంతవరకు విన్నది, ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళట్లేదు. దయచేసి ఇంతవరకు ఆలోచించుకోండి.
అడ్జస్ట్మెంట్ చేసుకున్నవాడు తప్పదు కాబట్టి బతుకుతూ ఉంటాడు. అర్థం చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు తప్పది కాబట్టి జీవిస్తూ ఉంటారు, తప్పది కాబట్టి జీవిస్తూ ఉంటారు. పెళ్ళి కాకముందు ఎన్ని మాటలు చెప్పాడు. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ డార్లింగ్, డార్లింగ్, మెసేజ్లు, మిస్లు, సినిమాలు. పెళ్ళి కాకముందే. పెళ్ళైన తర్వాత టైం లేదు, ఇంకేం లేదు, పైసలు లేవా? మళ్ళీ పెళ్ళి కాకపోతే పైసలు ఎట్లా వచ్చినాయి? ఇంట్రెస్ట్ లేదు ఎవరికి? బాస్ బాగా వినండి. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఏం జరుగుతుందో మీకు సింపుల్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇది ఈ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం బాస్? బస్సు ఏంటది? అప్పుడు నేను ఏం చేశానో ప్రాక్టికల్గా జరిగింది మీకు చెప్తాను. బస్సులో కూర్చున్నాను బాస్, వాడు ఇలాగే చేస్తున్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారు, కొంతమంది ఇలాగే ఉంటారు. నేనే ఇంత లావుగున్నా, నాకే ఇంత ఇబ్బంది ఉంటే, నాకంటే డబ్బులుగా ఉన్న వానికి ఇంకెన్ని ఇబ్బందులు ఉన్నాయో. హలో, ప్రదీప్ అని చెప్పాడు ఎంపతి అని చెప్పాడు. ప్రదీప్ అని గుర్తు. ఎంపతి అంటే ఏంది? వాడి షూల్లో కాలు పెట్టడం. అన్న నా NTTS అప్పుడు నా సబ్జెక్టు ఎంపతి. వినండి. సో ఎంపథైజ్, రైట్. అప్పుడు ఏమనుకుంది తెలుసా? ఆ మేడం చెప్పింది ఎవరో, మొబైల్ ఫోన్ తీయాలి, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. మీరు చెప్పారా? ఇయర్ ఫోన్ చేయాలి. నా మొబైల్ ఫోన్ చూడండి, జస్ట్ 128 GB ఉంటుంది నా మొబైల్ ఫోన్లో స్పేస్. హలో, ఐ డోంట్ యూజ్ ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ వాడా, అదంతా ఓల్డ్ సిస్టమ్. నా మొబైల్ ఫోన్ దాన్ని కనెక్ట్ చేస్తున్నాను, వాడుకుంటున్నాను. దాంట్లో సీక్రెట్ చాంట్స్ అని ఉంటాయి, అద్భుతమైన స్తోత్రాలు, సూపర్ పవర్ఫుల్ చాంట్స్, అవన్నీ పెట్టుకున్నాను, వింటూ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసింది. హలో, ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు, నేను పైన పడుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను. నా చిన్న కూతురు, నాకు కొడుకు కూతురు అండి, వాడిది చాలా రాక్షసి నా కూతురు. నా కూతురు చిన్నప్పుడు ఏడిస్తే ఇల్లంతా తినిపించేది. నేను నా కూతురును కూడా తీసుకొని, నేను ఫస్ట్ టైం మద్రాసు వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటే అందరూ అలాగే విసుకున్నారు. నాకు బాధ అనిపించింది. ఇది చూసాను ఈరోజు, నా కూతురు నా చిన్నప్పుడు ఏడిచినప్పుడు నాకు పెయిన్ రాలేదే. నా కూతురు చిన్నప్పుడు ఏడిచినప్పుడు నాకు పెయిన్ రాలేదు. ఈరోజు ఎవరో ఏడిస్తే నాకెందుకు పెయిన్ రావాలే? సో పైన పడుకున్నాను, హ్యాపీగా నిద్రపోయాను. నాకు ఆ ఏడుపు కూడా చక్కగా వినిపించింది. ఇప్పుడు మూడోది ఏంటది? ప్లేట్ ఎగిరేసాడు. ప్లేట్ ఎగిరేస్తే ఏమవుతుంది నాన్న? ఏం కాదు, ఫైటింగ్. నిజం చెప్తున్నాను బాస్, చాలామంది, వేలాది మంది మీద నా పరిశోధన చెప్తున్నాను, భార్యతో గొడవ పడ్డాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎవడు సక్సెస్ కాలే. కానీ ఎలా గెలవాలో ఇప్పుడు టెక్నిక్ చెప్తాను. ఉప్పు వేశారు. ఎన్నిసార్లు వేశారు? 2 సార్లు వేశారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనోడు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నాడు. ఏమన్నాడు? అనాలే. అనగానే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ప్లేట్ ఎగిరేయద్దు, ఎందుకంటే ఎగిరేస్తే ఓడిపోతావు కాబట్టి. ఏంటో ఎక్కడున్నా ఇట్రా అనాలే. ఎందుకండి అంటది. ఒకసారి ఇట్రా అనాలే. ఎందుకండి అంటది. ఒకసారి రా అనాలే. ఇప్పుడు ఎందుకండి అంటది. ఏదో అర్థం చేసుకోకండి మీరు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఇటు రా అనాలే. తప్పదా అంటది. తప్పదు, రా అనాలే. ఏంటది? నోట్లో ముద్ద పెట్టాలి. ముద్దు కాదు, ముద్ద పెట్టాలి. ఆమె నోట్లో ముద్ద పెట్టక ఏమంటుంది ఫస్ట్? నేను ఒక్కసారి నత్తు అన్నానే. ఆడవాళ్ళకు ఏది చెప్పినా స్లోగా చెప్పాలి, అరుస్తే ఓడిపోతావు, జాగ్రత్త. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ నుంచి ఎటు మారిపోయాను? యాక్సెప్టెన్స్ మారిపోయినప్పుడు ఫస్ట్ మీకు వచ్చేదేంటి అమ్మా చెప్పండి? యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యాపీ. రాయమ్మా హ్యాపీ. తర్వాత ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్. తర్వాత పడుకున్నా, అమ్మా అమ్మా ఓ పడుకుంది. అక్కడ పోయింది. ఇక్కడ కూర్చొని తప్పించుకున్నా, అక్కడ పోయినా తప్పించుకోడు. ఓకే, ఇంకా చెప్పండి, తొందరగా చెప్పండి నాకు. ఇది దీనికి లింక్డ్ చెప్తానా? యాక్సెప్టెన్స్కి పీస్ రాయమ్మా, పీస్. ఇక్కడ కూడా రాయమ్మా పీస్. ఇక్కడ కూడా ఒక పీస్ రాయి, కానీ స్పెల్లింగ్ మార్చు. సూపర్, మీరు ఎక్స్పర్ట్ బాస్. అక్కడ పీస్ ఆఫ్ మైండ్, ఇక్కడ పీసెస్ ఆఫ్ మైండ్. ఇంకా బాస్, అక్కడ సింపతి ఉంది, ఇక్కడేముంది?
ఎంపతి ఉంది. ఎంపతి ఈజ్ వెరీ పవర్ఫుల్. సింపతి అంటే భిక్షగానికి వేసేది, ఎంపతి అంటే పక్కవని తట్టేది. రైట్. ఇంకేమొస్తుంది ఇక్కడ? తొందరగా రెస్పెక్ట్ పెరిగింది ఇక్కడ. గుడ్, రెస్పెక్ట్. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంకా బోర్డుది బాండేజ్ స్ట్రెంత్ అనేది ఇక్కడ. బాండేజ్ స్ట్రెంత్ కావాలి ఏమవుతుంది? బాండేజ్ స్ట్రెంత్ అని కావడం వల్ల ఏం దొరుకుతుంది నీకు? యు ఆర్ సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్. యు ఆర్ సక్సెస్ఫుల్. నా కలర్ ఇలా ఉంది, ఏం చేయమంటారా? నా కలర్ ఇలా ఉంది, ఏం చేయమంటారు చెప్పండి? యాక్సెప్ట్. నా కలర్ లాంటి కలర్ మీరు ఈ తెల్ల గుణాలు తెచ్చుకోలేరు. హలో, సూపర్ కలర్. ఎక్కడికి వెళ్ళినా మారన్ కలర్. యాక్సెప్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయాలా? గట్టిగా ఐ యాక్సెప్ట్. కానీ నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆవిడ విశాఖపట్నంలో మార్చి 15, డేట్ మర్చిపోయాను బాస్, మార్చి 15 నాడు బస్సులో కూర్చున్నాడో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మార్చి 15 నాడు జరిగిన ఈ సంఘటన లైఫ్లో మర్చిపోలేదు. తర్వాత ఇంపాక్ట్లో ఓపెన్గా చెప్పాను. తర్వాత జరిగిన ఇంపాక్ట్లో ఓపెన్గా చెప్పాను. ఈరోజు నేను 108 kgs ఉన్నప్పుడు అప్పుడు హలో 108 పెద్ద సంపాదించాను. రైట్, వినండి బాస్, వినండి. హలో, అప్పుడే డిసిషన్ తీసుకున్నాను. ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఈ బరువు పెరగడంలో నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఎందుకు బరువు తగ్గకూడదు కాదు, నలుగురు చెప్పేవాళ్ళ హెల్త్ నాది బాగుండాలి కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. టుడే మై వెయిట్ ఈజ్ 105 kgs, 7.5 kgs తగ్గినాను. ఓన్లీ 7.5. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాఠశాల నెక్స్ట్ ఇయర్ పాఠశాలలోగా నేను 85 కిలోలు ఉంటాను. బాస్, మనం తీసుకోవాలి నిర్ణయము. నా యాక్సెప్టెన్స్ నేను తీసుకోవాలి. హలో, యాక్సెప్ట్ తీసుకుంటే ఫైనల్గా ఏమొచ్చునో చెప్పండి. మీ లైఫ్కి సంబంధించింది ఈరోజు నుంచి మనం స్వీకరిద్దామా, సర్దుకుందామా? మీకు నాకు చిన్నప్పుడు చెప్పింది సర్దుకో 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 చెప్పండి. సర్దుకో సర్దుకో చెప్పండి. సర్దుకో 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 సర్దుకో. దట్ ఈస్ ప్రాబ్లం. సర్దుకో. నేను కూడా మా ఆర్గనైజేషన్లో సర్దుకున్నాను, జూనియర్ ఛాంబర్లో. అక్కడికి పాండిచ్చేరి వెళ్ళాక ఈవీపీ వద్దని చెప్పారు. అదే రోజు కాంటాక్ట్ చేసి ఉంటే పోదు. హలో, ఓ పెద్ద మనిషి వచ్చిన యూ ఆర్ విడ్రా అన్నాడు. సార్ అన్నా మీరు అందరి ముందు మాట ఇచ్చారు కదండి, యూ ఆర్ విడ్రా అన్నాడు. హలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ అన్నాడు. యూ డోంట్ హ్యావ్ ఛాన్స్ అయింది బాబు. ఎవరైతే ముందు మార్చి వాళ్ళు పట్టుకున్నారో వాళ్ళు చేశారు. అది వేరే సంగతి. అంటే ఎలా అవుతుందంటే, నువ్వు ఫైట్ చేసినప్పుడే గెలుస్తావు. ఎవరితోని? నీతోని, బయట వాళ్ళతో కాదు. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం రావాలి. దానికోసము ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈరోజు నుంచి మనం యాక్సెప్ట్ చేసుకుందామా, అడ్జస్ట్ చేసుకుందామా? గట్టిగా. హోటల్లో భోజనం బాగుంటుందా? సూపరా. ఒక సంగతి చెప్పాలా, జస్ట్ నెలకి 22 రోజులు నేను బయట తింటుంటాను. నాకు తెలుసు, మంత్లీ యావరేజ్ 20 days, మినిమం 20 days నేను బయట తింటుంటాను. ఓపెన్ చెప్తాను బాస్, ఏ హోటల్లో భోజనం బాగుండదు, ఏ హోటల్లో భోజనం బాగుండదు, ఏ హాస్టల్లో భోజనం బాగుండదు. ఎందుకంటే ఆ భోజనం మా అమ్మ చేసింది కాదు కనుక, నా భార్య చేసింది కాదు కనుక. అమ్మ భోజనం కింద, భార్య భోజనం కింద ప్రపంచంలో ఎవరైనా మార్చగలరా? ఇప్పుడు చెప్పండి, నా భార్య ఉప్పు ఎక్కువ వస్తే ఏం చేయాలి అమ్మా? అంతే కదా బాస్. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం క్లోజ్ చేద్దాము. యాక్సెప్టెన్స్ తీసుకుందామా, అడ్జస్ట్ తీసుకుందామా? పక్కా? ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ ఎ వెరీ పవర్ఫుల్ గేమ్ నౌ? ఒక చిన్న ఎక్సర్సైజ్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 నిమిషాల వరకు ఆల్ పార్లమెంటరీ ప్రొసీజర్ సస్పెండెడ్. అంటే అర్థం కాలే, నో డెమోక్రసీ. నెక్స్ట్ 15-20 నిమిషాల వరకు నేను చెప్పింది చేయాలి. గట్టిగా పక్కా? 100%. రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ప్రదీప్ అన్న గారు మనందరి గురించి వాకటోన్ జూనియర్ ఛాంబర్ వాళ్ళు మీ అందరినీ అకస్మాత్తుగా ఉన్న పొలంలో సింగపూర్ తీసుకెళ్తున్నారు. టికెట్లు, ఫ్లైట్ వచ్చింది. ఈ గాట్ ఎ ఫ్లైట్. అందరు నాతో పాటు ఉండండి, మాట్లాడదో. అందరము ఫ్లైట్ ఎక్కుదామా? నేను చెప్పింది 100% ఫాలో కావాలి. చాలా పైకి 30,000 feetకి మన ఫ్లైట్ వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళింది. ఆనందంగా ఫ్లైట్లో ఉన్నాము. ఫ్లైట్ తిరగబడింది, ఒక రెక్క విరిగిపోయింది. దయచేసి చూడండి,
ఒక రెక్క విరిగిపోయింది. బాస్, దిస్ ఈజ్ ది పొజిషన్ మై డియర్. కైండ్లీ అందరు కూడా కామ్గా ఉండండి. మనం అందరం ఫ్లైట్లో ఉన్నాము, ప్యాసింజర్స్ము. ఈ పరిస్థితిలో మనం అందరం ఫ్లైట్లో ఉన్నాం బాస్. పైలట్ గారు చెప్తున్నారు, మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము, 30,000 ఫీట్ల పైన ఉన్నాము, ఒక్క రెక్క విరిగిన ఫ్లైట్ ఇంతవరకు భూమి మీద దిగినట్టుగా ఇంతవరకు ఒక ప్రూఫ్ లేదు. మనము క్రాష్ కాబోతున్నాం, భూమికి తగలబోతున్నాము. అతి వేగంగా మన ఫ్లైట్ భూమికి గుద్దుకొని మంటల్లో కాలబోతున్నాము. కానీ నేను నా కెపాసిటీ ప్రకారము ఒక 4-5 నిమిషాలు ఈ ఫ్లైట్ను ఇలాగే ఆపుతాను. మీ ముందు, అందరి ముందు ఒక బుక్ ఉంది చూడండి. మీ అందరి ముందు ఒక బుక్ ఉంది, ఇలాంటి చూడండి. ఈ బుక్లో ఒక పేపర్ బ్యాక్ సైడ్ వైట్ పేపర్ ఉంటుంది చూడండి. అందరూ ఓపెన్ చేయండి. పైలట్ చెప్తున్నాడు, అందరూ ఓపెన్ చేయండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు? ఎనీ వైట్, ఎక్కడ వైట్ ఉంటే అక్కడ వైట్, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఫ్రంట్ సైడ్ ప్రింటింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది, మీ పంపించలేను కాబట్టి, మీ అందరితో ఫోన్ మాట్లాడించలేను కాబట్టి, ఒక పైలట్గా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నీవు ఈ ప్రపంచం మీద అత్యధికంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు. ఆ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, ఎవరున్నారో నాకు తెలియదు. వాళ్లకు ఒక ఉత్తరం రాయండి. ఈ ఉత్తరాన్ని బ్లాక్ బాక్స్లో పెడతాను, వాళ్లకు అందించే విధంగా ఏర్పాటు చేస్తాను. నా ఉత్తరం నేను రాస్తాను, మీ ఉత్తరం మీరు కూడా రాయండి. దిస్ ఈజ్ పైలట్ మీ అందరికీ చెప్తున్నాడు. మీరు అత్యధికంగా ప్రేమించే వాళ్లకు ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి విషయాల్లో ఇలా జరిగినప్పుడు, ఇలా జరగబోతుంది మీ అందరికి కూడా, నాకు కూడా, మనమందరం కూలబోతున్నాము. ఫ్లైట్లో నుంచి 5 నిమిషాల తర్వాత ఉండబోతలేము ఈ ప్రపంచం మీద. ఇటువంటి వాళ్ళకు, నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళకు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? హౌ మచ్ యు లవ్, నువ్వు ప్రేమించదలుచుకున్నావు, ఎంత ప్రేమించదలుచుకున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు, వాళ్ళ గురించి ఏం చేయదలుచుకున్నావు, ఫ్యూచర్లో వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు, దయచేసి రాయడం మొదలుపెట్టండి. ఎందుకోసమంటే మనం మార్చలేం కాబట్టి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలా ఉంది. దిగారు, వచ్చారు, పోలేదు, ఉన్నారు. ఇప్పుడు బుక్కులో రాసింది ఎవరు చేస్తారు? పోతున్నప్పుడు అతి తెలివి, నువ్వు చూసుకో, నువ్వు బాగా చూసుకో, ఇంతవరకు పని చేయలేదు, ఇప్పుడు చూసుకో, ఇంతవరకు మారలే, ఐ లవ్ యూ. ఇప్పుడు ఆ పోతున్నప్పుడు ఐ లవ్ యూ చెప్పేది. ఇప్పుడు ఆ లవ్ చెప్పేది. ఉన్నారు కదా, ఉన్నాము కదా. చావు దగ్గరికి వెళ్ళి ముందుకు వచ్చారు. ఆ టైంలో ఎలా ఉంటుందో ఆలోచించారు కదా. అప్పుడు ఏం చేసినా సెట్ కాదు బాస్. జీవితము, లైఫ్ అందమైనది, ఆనందమైనది. ప్రతి ఒక్క నిమిషాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి బాస్. క్షమిస్తూ ఉండాలి, బరువులు మొయ్యకుండా క్షమిస్తూ ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ప్రేమిస్తూ ఉండాలి ఆనందంగా. ఆ బుక్లో ఏం రాశారో నా బహుమానంగా మీ దగ్గర అట్టి పెట్టుకోండి. వారంకోసారి చదువుకోండి, నీ లైఫే మారిపోతుంది. నెలకొకసారి చదువుకోండి. ఇప్పుడు రాశారు, నేనేం చేయలేకపోయినా సి అయిదా సిఏగా కా ఎవడదాడు ఇప్పుడు సిగా
ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకోసం అంటే తర్వాత రిపెంట్ కావద్దు. ఎవడు ఆపలేడు నేను సీఏ కాకుండా ఈ ప్రపంచం మీద ఎవడు ఆపలేడు. ఇంకేమేం రాసుకున్నారో మీకు తెలుసు. సమయం లేక అందరితో చదివించలే. మీరేం రాశారో మీకు తెలుసు. దీన్ని చావు తెలివి అంటారు. చచ్చిపోతున్నప్పుడు క్షమించబడదు. చచ్చిపోతున్నప్పుడు ఏమన్నా డాష్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, లైఫ్ అడ్జస్ట్మెంటా యాక్సెప్టెన్సా? అరే యాక్సెప్ట్ బాస్, యాక్సెప్ట్ బాస్, దిస్ లైఫ్ ఈజ్ అవర్స్. అరే బాస్ చాలా రోజులు కాదు, వచ్చిపోవడానికా ఇచ్చిపోవడానికా? అరే 100%. లైఫ్ ఇస్ టు లవ్, జీవితము ప్రేమించాలి. లైఫ్ ఇస్ టు లవ్, జీవితము ప్రేమించాలి. లైఫ్ ఇస్ టు లివ్, జీవితము జీవించాలి. లైఫ్ ఇస్ టు లెర్న్, జీవితము నేర్చుకోవాలి. లైఫ్ ఇస్ టు లివ్ ఎ లెగసీ, జీవితము తర్వాత జీవించి ఉండాలి బాస్. అది జీవితం. ఏం రాశారో అప్పుడప్పుడు చదువుకోండి. వీలుంటే ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి. దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం చూపించకండి. మీరు పాఠశాలకు పోయిరా, పంజగుట్ట పోయిరా అంటారు. పంజగుట్ట ఫేమస్ ఫర్ శ్మశానం. ఆలోచించకండి. ఓకే, హలో, యూ గాట్ సంథింగ్? చెప్పండి. ఏమన్నా వచ్చిందా బయటికి? ఏమన్నా బయటకు వచ్చిందా? చెప్పండి అయ్యా, ఏమన్నా బయటకు వచ్చిందా? మనసులో ఆలోచనలు వచ్చాయా? ఏమి ఎక్కడ ట్రాన్స్ఫార్మేషన్ కావాలో, ఎక్కడ రూపాంతరం చెందాలో మీకు అటువంటి ఆలోచన వచ్చిందా? గట్టిగా సౌండ్. ఎందుకు తెలుస్తుంది జల? చాలామందిని అడిగితే ఒక రీసెర్చ్, ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసింది. చనిపోయే ముందు చాలామందిని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏమేం చేయలేకపోయారో పెద్ద లిస్ట్ చెప్పారు. ఏమేం చేయలేకపోయారో పెద్ద లిస్ట్ చెప్పారు. ఉన్నప్పుడు ఏం చేశారని చూస్తే చాలా టైం వేస్ట్ చేశారు. ఉన్నప్పుడు ఏం చేశారని చూస్తే చాలా టైం వేస్ట్ చేశారు బాస్. దిస్ ఇస్ రీసెర్చ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్లీజ్ గో టు ది గూగుల్ అండ్ యూ జస్ట్ చెకప్. నేనేం మాట్లాడుతున్నా చెప్పిన, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ బాస్. ప్రతి క్షణం ఇంపార్టెంట్ బాస్. ఎవ్రీ మూమెంట్ ఇంపార్టెంట్ బాస్. క్షమించండి, ఆనందంగా జీవించండి. క్షమించండి, ఆనందంగా జీవించండి. నీలో దాగి ఉన్న అంతర్ముఖంలో దాగి ఉన్న, నీ మనసులో దాగి ఉన్న, నీ శరీరంలో దాగి ఉన్న, నీ మైండ్లో దాగి ఉన్న అపరిచితుడే నువ్వు ప్రేమగల్ల మనిషివని ఇప్పుడే రాసావు నీ బుక్లో. నువ్వు మంచివాడు అని బుక్లో రాసావు. ఇప్పుడే నీ పుస్తకంలో రాశావు. ఎంతగా ప్రేమిస్తావో రాశావు. ఎంత మంచివాడివో రాశావు. మీ వాళ్ళ గురించి ఎటువంటి పనులు చేయబోతున్నావో ప్లానింగ్ రాశావు. ఎందుకు చేయవు వాసింగా? ఎందుకు చేయవు? అంతర్ముఖుని బయటకు పట్టుకురండి. అపరిచితుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయండి బాస్. అపరిచితుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయండి. అపరిచితుని ప్రపంచానికి పరిచయం చేస్తే నీ లోపల ఉన్న లీడర్ బయటపడతాడు, నీ లోపల నాయకుడు బయటపడతాడు, నీ లోపల మంచి మనిషి బయటపడతాడు. నువ్వు ఎంత మంచి మనిషి వాడువైనా, ఎంత మంచి వాడువైనా చెప్పకుంటే ఎవరికి తెలియదు. చెప్పాలి, ప్రేమ చూపించాలి, వాళ్ళకి దారి చూపించాలి, ఏం చేయబోతున్నా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగలగాలి. ఉన్నప్పుడు చేయాలి బాస్. మ్యాక్సిమం లైఫ్ ఏంటో తెలుసా మీకు? మ్యాక్సిమం లైఫ్ ఒక మంచి డే వస్తుంది. ఆ డే నాడు పైనుంచి ఎవరు వస్తారట, తీసుకెళ్తారట. నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. వీని తీసుకెళ్తారు, వాడిని చూస్తారు, ఏడుస్తూ ఉంటారు. చుట్టాలు వచ్చినప్పుడు ఏడుస్తారు, కొత్త చుట్టం రాగానే మళ్ళీ ఏడుస్తారు. ఏడవడానికి కూడా ఓపికలు పోయాయి. ఫైనల్గా తీసుకెళ్తారు, కర్రల మీద పెడతారు, కింద నుంచి మంట పెడతారు. చూడండి, మంట పెట్టి వెళ్ళరు, అక్కడే ఉంటారు. కపాల మోక్షం అయ్యేంతవరకు వెళ్ళడు. అంటే వాడు తల పగిలిపోవాలి. అప్పుడు వాడు మనశ్శాంతిగా ఇక వీడు రాడు వెళ్ళిపోతాడు.
ఇంటికి వెళ్ళగానే భోజనం రెడీ ఉంటుంది, అన్నీ మర్చిపోతారు, భోజనం చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఫోటో పెడతాడు, ముందు కొన్ని గులాబీ పూలు పెడితే కాస్ట్లీ బాబు రెక్కలు పెడతాడు. చుట్టాలు రాగానే చూపిస్తారు, ఏడుస్తారు. కానీ వాడు ఏం తెచ్చాడో చూస్తుంటారు. చనిపోయిన తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే స్వీట్లో కారం తెస్తారు, అవి తింటూ ఉంటారు. మళ్ళీ చుట్టాలు రాగానే ఏడుస్తుంటారు, 5 నిమిషాలతో మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. 14 రోజులు అవుతుంది బాస్, 12 రోజులు అవుతుంది. ఒక ఫోటో తీసుకొస్తారు, చక్కగా ఫోటో పెడతారు. వాళ్ళ కోడలు చూస్తుంది, ఈ ఫోటో ఎందుకు దరిద్ర ఫోటోని తీసి పైన పడేస్తుంది. ఈ లైఫ్ అంతే. నిజము, డైజెస్ట్ చేసుకోండి బాస్, యాక్సెప్ట్ చేసుకోండి బాస్. ఎవ్రీ మూమెంట్ బాస్, ఎవ్రీ మూమెంట్ బాస్. కమ్ అమ్మ మైక్ అతనికి, అక్కడ మైక్. ఎవ్రీ మూమెంట్ బాస్. నౌ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ షేరింగ్స్ ఫ్రమ్ యూ. ఈ మొత్తం సెషన్ ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంది. మీ మనసులో వచ్చిన ఆలోచన ఈ రోజు నుంచి మీరు ఏం చేయబోతున్నారు, ఎటువంటి యాక్షన్లో దిగబోతున్నారు, ఓపెన్గా డిక్లేర్ చేయండి. ఇంకా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై సెల్ఫ్ వెంకటేష్, ఐఎమ్ ఫ్రమ్ జేసీఐ నిజామాబాద్, ఇందూర్. ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్ 15 minutes పేపర్ పైన పుట్ ఆన్ చేసామో, లైఫ్లో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ సార్. ఇది 2.5 years బ్యాక్ మా బాబాయ్ కొడుకు స్వీడన్ వెళ్తే ఎయిర్పోర్ట్లో 3 o'clock ఫ్లైట్, అక్కడ సెండ్ ఆఫ్ చెప్పేసి మెడికల్ హెల్త్ చెకప్ చేసుకుందామని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను నేను. ఆ దురదృష్టమైందని పడుకున్న ల్యాబ్ అసిస్టెంట్ను మార్నింగ్ 5:30కి వెళ్ళాం. అంటే ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళడం ఎందుకు, ఎంటీ స్టమక్తో టెస్ట్కి ఇద్దామని చెప్పేసి పడుకున్నోడిని లేపి మరి చెకప్కు అన్ని శాంపుల్స్ ఇచ్చామన్నమాట. అంటే ఏజ్ మీదకి అది కావాల్సిన టెస్టులన్నీ. ఈవినింగ్ 7:30కి రిపోర్ట్స్ వచ్చాయి. వచ్చాక డాక్టర్కు కన్సల్టేషన్ ఉంటుంది కదా హెల్త్ చెకప్లో. ఆ డాక్టర్ కలిసాక అక్కడ డాక్టర్ కలిసాక ఏమన్నానంటే, ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ షేక్ అయిపోయాడు. నాకు చెప్పాడు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవరు నీతో ఉన్నారంటే మా బాబాయ్ ఉంటే ఆయన తీసుకెళ్తా అని చెప్పాడు అనమాట. ఈయనకు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పాడు. అసలు ఎంత షాక్ అంటే, అసలు హెల్త్లో ఎప్పుడు అబ్నార్మాలిటీస్ లేనిది అసలు నాకేంది ఇది రావడం అని. అయితే ఎంఆర్ఐ చేసుకుంటే కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాను. కానీ అప్పటికి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కూడా క్లోజ్ అయిపోయింది. ఆ రోజు రాత్రి సార్, ఇప్పుడు మనం 15 నిమిషాలు ఇంత కష్టంగా అనుభవించాము. ఆ రోజు పొద్దున 8 గంటల వరకు జీవితంలో నరకం అంటే ఏందో నేను అనుభవించాను సార్. చూడండి, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే 18 yearsలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు. లక్కీగా జాయింట్ ఫ్యామిలీ వల్ల నేను మా బాబాయ్ల సపోర్ట్తో లైఫ్ను లీడ్ చేయగలిగాను. ఇప్పుడిప్పుడే లైఫ్లో కష్టపడి, అంటే ఫైనాన్షియల్ ట్రబుల్ ఏ రోజు కూడా లేదు. యాంపుల్గా అట్లీస్ట్ ఒక 100 times నా బిజినెస్ మల్టిప్లై చేశాను లాస్ట్ 15 yearsలో. ఇంత మంచి స్టేజ్లో ఉండి లైఫ్ను ఎంజాయ్ చేసే టైంలో పోతున్నానన్న బాధ అనిపించింది. అసలు ఆ రాత్రంతా పడుకోలేదు నేను. మా బావ డాక్టరు, తమ్ముడు డాక్టరు ఇద్దరికి ఎమ్మటినే ఫోన్ చేసి పిలిపించుకున్నాను. సో మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ ఎంఆర్ఐ తీసుకొని ఏషియన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ నవ్వాడు. చికెన్ తింటామంటే అర్జెంట్గా వెళ్ళి ప్యారడైస్లో బిర్యానీ తిను అని చెప్పాడు. ఎందుకంటే నాకు తెలిసి నువ్వు ఎంత నరకం అనుభవించావో నీకు అసలు అటువంటిది ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. సో దాని ఇంపాక్ట్ ఎంత ఉందంటే సార్, ఆ 2 years దానికంటే ముందు నేను లైఫ్లో బిజినెస్లోనే బిజీ ఉండేది. తర్వాత నేను ఆ రోజు మృత్యు చివరికి వెళ్ళి మళ్ళీ బయటపడేసరికి నా లైఫ్లో చాలా చేంజ్ అనేది వచ్చింది. ఫ్యామిలీ అంటే ఏంది, ఆ రాత్రంతా నేను రియలైజ్ అయ్యాను. ఫ్యామిలీ అంటే ఏంది, సర్వీస్ అంటే ఏంది, ఫ్రెండ్స్ అనేది. ఆ 2 years నుండి లైఫ్లో చాలా చేంజ్ వచ్చి బిజినెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే తప్పించి అది ఒక మొత్తం లైఫ్ అంటే అది కాదని చెప్పి రియలైజ్ అయ్యి అప్పటి నుండి నేను సొసైటీలో నాకు తోచిన కాడికి మ్యాక్సిమం టైం నేను ఫ్రెండ్స్ ప్లస్ సర్వీస్ కూడా చాలా చేస్తున్నాను లాస్ట్ 2 yearsలో. అది జనరల్గా అందరూ 50-60 years అయిన తర్వాత స్టార్ట్ చేసేది, నేను ఎర్లీగానే స్టార్ట్ చేశాను. లైఫ్ అంటే ఏందో ఇప్పుడు రియల్గా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్తోని ఖచ్చితంగా ఇప్పుడు మనము మరో జన్మ అనుకొని ఇప్పటివరకు మనం ఏమేమి మిస్ అయ్యామో ఎనీబడి వుడ్ లైక్ టు షేర్ వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్సైడ్ ఏం జరిగిందో ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పాలి. పిరికి వాళ్ళు మాట్లాడే అధికారం లేదు. నా క్లాస్లో చెప్తల్లి లాంగ్ వద్దు, టక్ టక్, వాట్ యూ వుడ్ లైక్ టు డూ ఇట్.
ఈ లెటర్ ఐ మీన్ ఈ క్రాష్ కనుక ఒక 2 years లేకపోతే ఒక 3 years తర్వాత అయ్యి ఉంటే పక్క సీఏ అయిపోయింది, చెల్లి జాగ్రత్త, దాని కెరీర్ని దాన్నే ప్లాన్ చేసుకోండి ఇవ్వండి అని రాసి అయిపోయేది. కాకపోతే ఇప్పుడే సిబిటీలో జాయిన్ అయినాను కాబట్టి సీఏ అవ్వలేకపోతున్నాను రాసినాను. అంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ 2 years తర్వాత మళ్ళీ పాఠశాలకు వస్తాను, కళాశాలకు వచ్చి ఐపీసీసీ అయిపోయింది, ఇప్పుడు ఆర్టికల్స్ చేస్తున్నాను చెప్తున్నాను. వావ్, ఎనీ మోర్ షేరింగ్? షేర్ అంటే తెలుసా, ఇంగ్లీష్లో షేర్ అంటే పంచుకోవడము, ఉర్దూలో షేర్ అంటే పులి. పులి పిల్ల మాత్రమే పంచుకోగలదు, నక్కలు ఎలకలు పంచుకోలేవు. మనసులో వచ్చింది పంచుకోలేరు, పులులు మాత్రమే పంచుకుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఉఫ్ అనొద్దు ఎప్పుడు కూడా. మాట్లాడు. సో బేసిక్గా అంటే చెవులకి చేయి. యాక్చువల్గా ఏంటంటే అంటే మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవన్నీ కాదు, పాయింట్ చెప్పు, ఏం చదివిపోతున్నావు అంతే. ఫస్ట్ మనం అంత బిలౌడ్గా ఫ్యామిలీని ప్రేమిస్తాము, అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఏం మాకు కథ చెప్పకు, నువ్వేం చెబుతున్నావు చెప్పు. ఓకే, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సో నేను ఫస్టే ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఫస్టే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటాను. ఓకే, కేసు ఏమైనా రిస్క్ జరిగినా కూడా సో అక్కడ టేక్ కేర్ అనే డిస్టర్బెన్స్ అవుతుంది ఉద్దేశంతో బాబు. చేస్తాను. యా రైట్. ఎనీ మోర్? షేర్ ఓన్లీ విల్ షేర్. షేర్ అంటే ఎవరు తెలుసా? పులి, వాళ్ళే పంచుకుంటారు షేర్. ఎలకలు పంచవు. మాట్లాడండి. నా పేరు జ్యోతి, నేను నిజామాబాద్ నుండి వచ్చాను. చనిపోయే నిజామాబాద్ వాళ్ళు మాత్రమే పంచుకుంటారమ్మా. మాట్లాడిన ముగ్గురు నిజామాబాద్ వాళ్ళే పంచుకుంటారు, మిగతా వాళ్ళు డాష్ గా అన్నట్టు. మాట్లాడండి. చనిపోయే ముందే క్షమించమని అడుగుతాము, చేసిన తప్పులు అప్పుడు తెలుస్తాయి. సో నాకు ఇప్పుడు అది తెలిసింది. ఇప్పటి వరకైతే నా జీవితంలో నేను ఎవరెవరినైతే బాధ పెట్టానో వాళ్ళని వెళ్ళి ఇప్పుడు నేను క్షమించమని ఖచ్చితంగా అడుగుతాను. yes, that is only correct అమ్మా. క్షమించమని అడగాలి, ఎందుకంటే క్షమించమని అడిగేది ధైర్యవంతులే, పిరికి వాళ్ళు కాదు. నువ్వు క్షమించమడితే వాడికి పడుతుంది, జాగ్రత్త. ఖచ్చితంగా అడుగుతాను ఇప్పుడు అడగండి, బరువు దింపండి. ఇంకా నేను కొత్తగూడెం నుంచి వచ్చాను, జేసీ లాకర్ ప్రెసిడెంట్ని. ఒకప్పుడైతే నేను ఏం మాట్లాడకపోయేవాడిని, కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే నేనైతే సమాజానికి ఇప్పటివరకు ఏం చేయలేకపోయానో అంతకంటే 10 రెట్లు ఎక్కువ చేద్దామన్న ఉద్దేశంతో నేను బ్రతికి బయటకు వచ్చానన్న నమ్మకంతో ఇక్కడ మాట్లాడుతాను. వెరీ గుడ్. నెక్స్ట్. ఈ 15 నిమిషాల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యానో, నేను డిప్లొమా చదివేటప్పుడు ఒక సింపుల్ రీజన్కు సేమ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నా కెరియర్ దృష్టిలో పెట్టుకొని టైం అంతా నా కెరియరు నన్ను డెవలప్ చేసుకోవాలి, నేను డెవలప్ కావాలి అనే క్రమంలో ఉంటూ ఉన్నాను. ఆ క్రమంలో నా భార్యకు టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ఈవెన్ దో ఐఎమ్ రీసెంట్లీ మ్యారీడ్, బికాస్ ఆఫ్ మై వైఫ్ కోఆపరేషన్ ఎవ్రీ టైమ్ she supports me. Go ahead baba, go ahead. తనకు ఏం చేయలేకుండా నేను వెళ్తున్నానే లేదు. ఫస్ట్ నాకు తనే ఇంపార్టెంట్. తనని చూసుకున్న తర్వాతనే నా కెరీర్ మీద అంత ఫోకస్ చేస్తాను సార్. ఫస్ట్ షీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. తను చూసుకుంటూ నా కెరీర్ ముందుకెళ్తానండి. గుడ్. Let us take a powerful decision today. Anyone from this table? Any shares ఉంటే, పుల్లు ఉంటే నిలబడండి. సరే, ఈ సెషన్లో మా అమ్మకి ఫస్ట్ నేను క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పండి. గుడ్. సో తను చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచిందంటే, we lost so much of our land at the early stage of my parents' marriage. ఓకే. సో దగ్గర పెట్టుకోండి. ఆమె మా తమ్ముడిని ఎట్లా పెంచిందని చెప్పింది. తను నడుముకి మా తమ్ముడిని కట్టుకొని, సో తను లేబర్ వర్క్ చేసుకుంటూ పెంచింది అన్నట్లు. తను బావిలో నుంచి ఎట్లా స్టెప్స్ ఎక్కే చెప్పింది. సో ఈ ప్రాసెస్లో నేను కొంత వర్క్ చేసి ఫ్యామిలీని సెట్ చేశాను. ఇప్పుడు కొన్నిసార్లు మా అమ్మ మీద కానీ మా నాన్న మీద కానీ ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. అంటే నాకు కెరియర్ ఇంపార్టెంట్ అనిపించేది, ప్లస్ ఫ్యామిలీ అంతకంటే ఇంపార్టెంట్ అనిపించేది. సో ఈ ప్రాసెస్లో ఒత్తిడి బాగా ఉండేది ఎట్ ద టీనేజ్లో. సో మా అమ్మని ఏమన్నా కంక్లూడ్ లాస్ట్ పాయింట్. సో ఇఫ్ ఆమెను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే
ఆమె క్షమించాలని కోరుకుంటున్నాను. వెళ్ళు, కాళ్ళకి నమస్కారం పెట్టు. వీలుంటే ఇప్పుడే బయటకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పు, అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా, అమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని. ఐ విల్ పర్మిట్ ఇఫ్ యూ వాంట్ గో ప్లీజ్ గో అండ్ సే థ్యాంక్స్ టు హర్. ఆమె ఏమైందిరా అనాలి, ఏం కాలేమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టమమ్మా అని మనసులోని చెప్పు బాస్, గొంతులోని చెప్పు బాస్. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా. ఎందుకంటే అమ్మ లేని మమ్మల్ని అడగండి చెప్తాం, మేము చెప్పుకోవడానికి లేదు. షీఈ్ నాట్ దేర్. ఉన్నప్పుడు చెప్పు, చెప్తలే. I'm Kavita from Karimnagar. This last 15 minutes నేను ఎంతో ఆలోచించేటట్టు చేసిందండి. బేసికలీ I always laugh, I always smile and make a people to smile. This is my nature. నేను నవ్వుతూ అందరినీ నవ్వించాలన్నదే నా ఆశ. నాతో బాధలో ఉన్న వాళ్ళతో వాళ్ళు బాధపడుతుంటే బాధపడటం నాకు ఇష్టం. వారి కష్టాన్ని చెప్తే వారికి సలహా ఇవ్వటం నాకు ఇష్టం. సో ఫైనలీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్, మనం ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు కాబట్టి మనము మన చివరి మాట ఏముంటుందో మనకే తెలియదు. మన చివరి రోజు ఎక్కడుంటామో మనకే తెలియదు. మనం ఎవరిని చివరిగా కలుస్తామో మనకు తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. That's good. Wonderful decision. Extraordinary. Beautiful. So nice. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నవ్వండి. లాస్ట్ మాట ఏ క్షణం ఎక్కడ ఉంటుందో, ఏ రాత్రి ఉంటుందో, ఏ క్షణం ఉంటుందో తెలియదు కాబట్టి లెట్ us be happy and be happy and happy. ఈ టేబుల్ మీద ముగ్గురా సార్ 2006లో ఈ ఫీలింగ్ పదండి ముందుకు జయం మనదే గంపా నాగేశ్వరరావు సార్, ప్రదీప్ సార్ పెట్టిన మొక్కను నేనైతే ఆ ప్రోగ్రాం అటెండ్ అయ్యి జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు క్షమించమని, ఏదైనా తప్పులు చేసిన వారిని క్షమించి వెళ్ళమని అడిగితే ఆ రోజు మా మామను నేను వెళ్ళి క్షమించమని అడిగాను. ఈరోజు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక లీడర్గానే తయారు చేస్తూ పెరిగాను. అయినా నా భార్య నన్ను పోలీసుగా చూసి పెళ్లి చేసుకున్నది, కానీ నేను ఆమెను మోసం చేసినట్టు అనిపించిందని మధ్యలో ఒకసారి చెప్పాను. పొలిటికల్గా వెళ్ళి ఎంత అయినా కూడా, ఇంత పేరు వచ్చినా కూడా ఆమెకు ఇంకా పోలీస్ అంటే ఇష్టం. సార్ యాదృచ్ఛికంగా అన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ నేను ఆమెకు మాట ఇచ్చిన 2018లో నేను మళ్ళీ పెద్ద పొజిషన్కి రాకపోతే మళ్ళీ పోలీస్గా వెళ్తా అని చెప్పిన. సార్ ఆ మాట ఎందుకన్నాడు, నా భార్యకి నేను ఇచ్చిన మాట కోసం నా పిల్లలను లీడర్స్గా తయారు చేసింది ఈ JCI సంస్థ ద్వారా. టిల్ టు డై, ఈరోజు నేను లేకపోయినా చనిపోయినా ఆమె ధైర్యంగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకుంది. కానీ సార్ యాదృచ్ఛికంగా 2018లో నేను మళ్ళీ ఒకవేళ కాకుంటే మళ్ళీ పోలీస్ అయితే కావచ్చు సార్. థ్యాంక్ యూ. షేర్ ఫాస్ట్, టైం లేదు. లాస్ట్ టాపిక్ ఉందండి, ఎలా క్షమించాలి అది చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఓకే రైట్, కమానమ్మా ఫాస్ట్. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అదేంటంటే నేను ఇప్పటివరకు చేసిన తప్పుల్లో మా పేరెంట్స్ని క్షమించమని అడగడమే, అంతకంటే ఇంకేం లేదు. ఉన్నారా ఇక్కడ? వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళు. గో హగ్ చేసుకో గట్టిగా హగ్ చేసుకో. గుడ్, కమాన్ ఎవ్రీబడి క్లాప్. థ్యాంక్ యూ డాడీ. అమ్మా వాళ్ళకి నీ తప్పులేం గుర్తులేవు అమ్మా, వాళ్ళు ఎప్పుడో క్షమించేశారు, వాళ్ళకి ఏం గుర్తులేవు. వాళ్ళకు ఈ క్షణం మాత్రం గుర్తుంటుంది, నీ హగ్గు గుర్తుంటుంది, నీ మాటలు గుర్తుంటాయి తల్లి. దే లవ్ యూ సో మచ్. హలో, షెల్ వి క్లోజ్ ఆర్ ఎనీ మోర్ షేరింగ్స్? బికాస్ నేను షేరింగ్స్ అవకాశం ఇవ్వకుంటే తప్పు చేసినట్టు కాబట్టి మీరు ఓకే అంటే ఐ విల్ మూవ్ నెక్స్ట్. యా లాస్ట్ సార్ 2013 మీ ఆధ్వర్యంలో తపోవన్ కార్యక్రమానికి అటెండ్ నేను తెలుగు తపోవన్. అప్పటి వరకు మా నాన్నగారికి నాకు అసలు ఎప్పుడు విధంగా పడేది కాదు. నేను ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి మా అమ్మ ఒళ్ళో పడుకునేవాడు, కానీ నాకు కోరిక ఉండేది లోపల, మా నాన్న మీద పడి ఏడవాలి, నా బాధ ఉంటే చెప్పుకోవాలి. కానీ వదిలేదారా, 25 వయసు వచ్చినవాడు నువ్వు పడతావా, మన నీకు దీని ఉండేది. ఈ తప్పవని అయిన తర్వాత కూడా సేమ్ మా ఇద్దరి మధ్యన సేమ్ క్లాష్, గొడవ అవుతుంటే ఒకసారి బస్ట్ అయిపోయినా. నీకు అర్థం కాడాల నాన్న, నీ మీద గుండె మీద పడి ఏడవాలని ఉంది నాకు, కానీ నువ్వు నేను ఏడవని ఇవ్వడం లేదు, కనీసం ఏడుపు కూడా నువ్వు ఇదని చెప్పేసి వెళ్ళి పడిపోయినాయిగా, వెళ్ళి గుండె మీద పడిపోయి ఏడ్చేసా. ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత మా నాన్న
తను ఏడవడం మొదలుపెట్టాడు. నీకు తెలియదురా, నిన్ను నన్ను గుండె మీద పెట్టుకొని చాలాసార్లు చూసుకోవాలనుకున్నా, కానీ పెద్దోడివిరా నువ్వు, ఇంటికి పెద్దోడివి, నేను ఇలా చూడాలనుకుంటున్నాను, ఇంకా చాలా చూడాలనుకుంటున్నా, మన ఇద్దరి మధ్యన ఇది కాదన్న. నిజం ఫ్రెండ్స్, ఆ రోజు నుండి ఇప్పటి వరకు మా నాన్నగారికి నాకు ఇంకా అవుతుంటుంది ఎప్పుడైనా చిన్న చిన్న, కానీ ఒక్కసారి కూడా మళ్ళీ పల్లెత్తి మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఎప్పుడు కూడా మళ్ళా తన దగ్గరికి వచ్చి, లేదు ప్రభా అది కాదురా, ఎప్పుడైనా అరే పెద్దోడా ఇప్పుడు అది కాదు నాన్న, ఇదిరా నీకు అర్థం కావాలరా, నువ్వు అదే చెప్తాను. వెరీ గుడ్, దట్స్ నైస్. సో చాలా హ్యాపీగా మీరు షేర్ చేసుకున్నారు. హౌ టు ఫర్గివ్. మీకు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కూడా మీ లైఫ్లో మీరు ఎవరితో మాటలు మానేసిరంటే వాళ్ళు మీకు గుర్తున్నట్టే కదా. బాగా ఆలోచన చెప్పండి. మీరు ఎవరితోనైతే మాట్లాడడం మానేశారో వాళ్ళు మీకు బాగా గుర్తున్నట్టు వాళ్ళు. ఒకటేనండి, వాళ్ళని గెలవాలంటే మనం వెళ్ళి మాట్లాడేవాళ్ళే. మనం వెళ్ళి మాట్లాడిస్తే వాడికి భయం అవుతుంది. మీరు వెళ్ళి మాట్లాడించండి, మాట్లాడించి కంటిన్యూ ఎక్కర్లేదు ఫ్రెండ్షిప్, మాట్లాడించి హలో అని చెప్పి నీ పనులు చూసుకోండి, నీ బరువు దింపుకోండి, ఆనందంగా ఉండండి. అంతేగాని పగలు పెంచుకోకండి, ప్రతీకారం పెంచుకోకండి. ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించండి. క్షమించడం అనే గుణము భగవంతుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన గుణంగా భావించండి. అంతకంటే కింద బాస్. ఎప్పుడైతే నువ్వు క్షమించలేదో అడ్జస్ట్మెంట్లో ఉంటాం. ఆ జబ్బులని నువ్వు సర్దుకున్నంత వరకు అలా ఉంటుంది బాస్. ఈ జీవితాన్ని స్వీకరించాలి, ఈ జీవితాన్ని 100 ఏళ్ళు ఆనందంగా జీవించాలి, ఈ జీవితాన్ని చనిపోయేంత వరకు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. మనం చనిపోయినాక మన గురించి 100,000 మంది 1,00,000 మంది ఏడవాల బాస్. అది లైఫ్, గుర్తుంచుకో. యూ మస్ట్ బీ హ్యాపీ, టోటల్ హ్యాపీ. ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీ ఉండాలి. ఎవరిని శత్రువుని చేసుకోక బాస్. ఎవరెవరు నిన్ను మోసం చేశారో వాళ్ళకి క్షమించు, మాట్లాడకు, క్షమించు. బికాస్ వాళ్ళ మీద ఏదో 10 ప్రకారంతో నువ్వు ఏమీ సాధించలేవు. పగ, బ్లడ్ ప్రెషరు, షుగరు, బీపీ, డెత్ తప్పించేం రాదు బాస్. సో ప్రతిపన్న ఓవర్. హ్యాపీ, ఎంజాయ్ లైఫ్, సూపర్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్.